హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాము ఫ్రెండ్స్. మేము ఈరోజు ఇక్కడ కొండపోచమ్మ ఆలయం అని ఉంటుంది. కొండపోచమ్మ ఆలయంకి వచ్చినాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ కొండపోచమ్మ ఆలయం. ఇది కొమరేలికి దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్. ఇక దిగాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడే కార్లో నుండి. అక్కడనే ఆలయం, వెళ్తున్నాం ఆలయానికి. ఇగో ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ వెళ్ళేది. ఈ స్టెప్స్ పై నుంచి టెంపుల్లోకి వెళ్ళాలి. నేను టెంపుల్ పెద్దగా ఉంటుంది అనుకున్నా, కానీ రోడ్డు పక్కనే చిన్నగానే ఉంది. అంటే టెంపుల్ పర్లేదు, బాగానే ఉంది, కానీ పెద్దగా రష్ అదంతా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. కానీ ఏమంత లేదు, మామూలుగా పబ్లిక్ అంటే ఏం లేరు, రష్. ఇక్కడ వచ్చేసాము, పైకి గుళ్ళోకి వెళ్తున్నాము ఇప్పుడు మేము. ఈ గుళ్ళో నుంచి కిందకి చూస్తే అదే రోడ్ అక్కడ కనిపించేది. ఓన్లీ స్టెప్స్ ఒక 20-30 ఉంటాయి. అవి ఎక్కేసినామంటే డైరెక్ట్ అమ్మవారు మనకు దర్శనం ఇస్తుంది. ఇక దర్శనం అయిపోయింది, మొక్కేసి కిందికి వస్తున్నాము. ఇక్కడ స్టెప్స్ దిగుతున్నాము. దగ్గరనే మనకు ఒక 5 minutes ఇట పట్టదు రోడ్ నుంచి గుడి లోపలికి పోయి రావడానికి. ఇదే ఇక్కడ రోడ్డు ముందర మీకు కనిపించేది. మా పిల్లలు ఆడుకుంటా కిందకి వచ్చేస్తున్నారు. ఇక్కడ గుడి నుంచి వెళ్ళేటప్పుడు శాఖ వేయాలంట పోచమ్మ తల్లికి. అక్కడ కళ్ళు తీసుకొని మేము చాక పోసి మొక్కేస్తున్నాము. అక్కడ పోసేసి మొక్కిన తర్వాత వెళ్ళాలంట. వెళ్ళేటప్పుడు ఇలా మొక్కి వెళ్ళేస్తున్నాము. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కొమరెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్తున్నాము. ఇది కొమరెల్లి దారి. ఇదే ఎంట్రన్స్ కొమరెల్లిది. వచ్చేసాము ఆల్రెడీ. ఇక్కడ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు టెంపుల్లోకి. ఇది వెనుక సైడ్ నుంచి టెంపుల్ది. ఇదే దారి. టెంపుల్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాము. స్టార్టింగ్లో మేము మొత్తం ఇటు సైడు అటు సైడు అన్నీ బొమ్మల దుకాణాలు, గాజుల దుకాణాలు ఉన్నాయి అన్నీ, కానీ రేట్స్ మాత్రం చాలా ఉన్నాయి. మా పిల్లలు ఇప్పుడే తీసుకుందామంటే ఇప్పుడు వచ్చేటప్పుడు తీసుకుందామని చెప్తున్నాను. కుండలు మాత్రం చాలా అంటే చాలా చేశారు. ఎక్కడ చూసినా కుండలే ఉన్నాయి. ఈ వేసవికాలం అని చేశారా లేదంటే ఎప్పుడు అట్లనే ఉంటాయి అనేది మాకైతే తెలియదు, కానీ చాలా ఉన్నాయి. అక్కడనే కనిపించినాయి చాలా, అంటే కొమరెల్లిలోనే ఉన్నాయి. ఈ లోపలికి మేము దర్శనానికి వెళ్తున్నాము. గుడి లోపలికి వెళ్తున్నాము. అంటే ఇంకా దగ్గరికి వెళ్ళలేదు, నుంచి వెళ్తున్నాము. ఇక్కడ గుడి ముందల అంటే కొన్ని రోజుల క్రితం ఇక్కడ జాతర అయ్యిందంట. అట్లనే ఎండ కొట్టకుండా వేసిండ్రా ఇది ఏందో తెలియదు. చల్లగా పైన పందిర్లాగా వేసిండ్రు. మంచిగా ఉంది, నీడ ఎండ రాకుండా. ఇక్కడ నుంచి
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శాన్వి A to Z యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.